ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. మనం ధ్యానిస్తున్నాం కదా ఉదయకాల సమయం. చూడండి, 10 కొమ్ములు ఉంటే వాటిల్లో 3 కొమ్ములు ఒక్క కొమ్ముకి స్థానం ఇస్తున్నట్టుగా మనకి దానియేలు గ్రంథంలో ఇచ్చిన ఆ అలంకార రూపమైన ఒక సంభవం గురించి మనం చూసుకుంటున్నాం. అదేంటి అంటే, యాంటీక్రైస్ట్ ఫెసిలిటేట్ అవునట్లుగా, యాంటీక్రైస్ట్ రాజ్యంలోకి రావడానికి 3 అధికారములు వాళ్ళు అంత స్పేస్ వాళ్ళకి ఆ రాజుకి ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో రాజ్యము ఒక కొమ్ముకి సాదృశ్యంగా ఉంది, అధికారము ఒక కొమ్ముకి సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ప్రభు చెప్తున్నమాట, కొమ్ము ఎత్తకుడే, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడే. ఈ స్వభావం ఎవరికి ఉందో చెప్పండి? అపవాదికి ఉంది. అపవాదికి ఉంది. ఎందుకు అంటే అపవాది చేస్తున్న కార్యమే చూడండి, మహోన్నతునితో నా సింహాసనం సమానంగా ఉండాలనేది వాని ఆలోచన. ఎవరితో సమానంగా? మహోన్నతునితో సమానంగా. మహోన్నతుడు ఎవరండి? యేసు ప్రభు. సర్వోన్నతుడికి మహోన్నతుడికి మనం తేడా చూసుకున్నాం కదా. సో సర్వోన్నతుడితో సమానంగా వేసుకుందాం అనుకోలేదు, కానీ మహోన్నతుడితో సమానంగా వేసుకుందాం అనుకున్నాడు. వాని యొక్క కొమ్ము ఏమైంది? హల్లెలూయా. వాడు అక్కడి నుంచి పడద్రోయబడడం వేరొకటి కాదు, కొమ్ము విరగొట్టబడింది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ప్లాన్ చేస్తున్నది ఏంటంటే వాడి కొమ్మే లేకుండా చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వానిని పూర్తిగా ఇక రాజ్యమే లేకుండా మనకి చేసే బిగ్ ప్లాన్లో దేవుడు కదులుతున్నారు. హల్లెలూయా. ఆయన శత్రు సైన్యం అంతా కూడా ఆయన పాదములకు పీఠంగా ఉంచేంత వరకు కూడా ఈ పోరాటం ఇలా కొనసాగుతూ ఉంటుంది. కానీ మనకి అర్థం అవ్వాలి రాబోతున్న రాజ్యం ఏది అని. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏనాడు కూడా మనకంటూ ఏది వద్దు, ఏ రాజ్యం మన కోసం వద్దు. దేవుడు అనుగ్రహించబోతున్న రాజ్యం వెయిటింగ్ అండి. తండ్రి పక్కన కుడి పార్శ్వంలో ఆయన జయించి ఆయన సింహాసనం మీద ఉన్నారు. ఆయన అనేక రాజ్యముల మీద ఉన్నారు. ఆయన పక్కన ఇంకా సింహాసనాలు ఉన్నాయి. జయించు వారి కోసం అవి వెయిటింగ్. అప్పుడు రాజ్యం అనుగ్రహింపబడుతుంది. మనం రక్షణ ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అని నేర్చుకున్నాం. గుర్తుందా? ఎప్పుడు? శత్రువుని పూర్తిగా పడద్రోసిన తర్వాత. మీరు పట్టుకోవాలి ఆ పాయింట్. అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. అది భూమి మీద పడద్రోయబడెను. పడద్రోయబడేనా? అండ్ చూడండి, వాడు 10వ వచనం, ఆ నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ అయింది. రక్షణ ఒక్కటే కాదు, ఇంకా ఏమున్నాయి ఒక్కసారి చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనము. మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు కదా. ఇప్పుడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటంటే రక్షణ 1, 2 శక్తి. హల్లెలూయా. శక్తి. 3వది రాజ్యం మన దేవుని వాయను. చాలు. చూడండి, మనం రక్షణ గురించి నేర్చుకున్నాం లాస్ట్ టైం. గుర్తుందా? శక్తి ఇంకా మనం టచ్ చేయలేదు పాయింట్ని. రాజ్యం దగ్గరికి ఈరోజు వచ్చాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఆయన అకౌంట్లోకి ఇవన్నీ వచ్చేస్తాయో అప్పుడు అవన్నీ ఆయన హ్యాండ్ ఓవర్ ఇస్తారు. హల్లెలూయా.
ప్రభు ఇస్తున్న ఆఫర్ ఎలాంటిదంటే ఇవన్నీ చూసి వచ్చేవారు ఆయనకు అక్కర్లేదండి. వింటున్నారా? ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడుతున్న ఒక బిడ్డ ఆ పెళ్లి కుమారుణ్ణి చూసి ఇష్టపడి తన కోసం వెళ్తే ఆ పెళ్ళిలో ఉన్న ఆ ఇరు కుటుంబాలకి బాగుంటుంది తప్ప పెళ్లి కుమారుడి దగ్గర ఉన్న ఆస్తి కోసమో ఆ పేరు ప్రఖ్యాతల కోసమో లేకపోతే పాకెట్లో ఉన్న డబ్బు కోసమో కేవలం కొంతమంది ఇంటి పేరు పిచ్చి ఉంటుంది. ఏంటి ఇంటి పేరు పిచ్చి మీకు తెలుసా? నేను చూశాను మా కుటుంబాల్లోనే ఏబి మాస్లామణి గారి తాలూకా కదా, ఆ ఇంటి పేరు పిచ్చి ఉంటుందన్నమాట. ఏబి అనే పేరు కావాలి అని కూడా ఆ పేరు కోసం. మీకు ఇంత అర్థమైందా? ఇప్పుడు అంటే ఆ ఇంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆ ఇంటి పేరు కంటిన్యూ అవుతుందని మా పెద్దమ్మ, స్వయంగా మా పెద్దమ్మ గారు ఆ ఇంటి పేరు కోసం మ్యారేజ్ చేసిన అనుభవం నేను చూశాను. అట్లా ఇంటి పేరు పిచ్చి ఉంటుందన్నమాట. తప్పని నేను అనట్లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుందన్నమాట. నేను ఏమంటున్నానంటే యేసయ్య పిచ్చిగా మారాలి. హల్లెలూయా. అది కాకుండా ఏదో చూసి ఇంకేదో చూసి అట్రాక్ట్ అయ్యి వెళ్తున్న అనుభవం ఉంటే అది దేవునికి మేబీ అంత ఇష్టంగా ఉండకపోవచ్చు. ప్రభు దగ్గర ఇవన్నీ ఉన్నాయి, రక్షణ, శక్తి, రాజ్యము అని చెప్తున్న ఈ రాజ్యము ఏదో చిన్నది కాదు. ఈ రాజ్యం చిన్నది కాదండి. ఏదో ఒక చిన్న ఏరియాకి కార్పొరేటరో లేకపోతే ఒక చిన్న రాష్ట్రానికి చీఫ్ మినిస్టరో లేకపోతే ఒక దేశానికి ప్రధానమంత్రో ప్రెసిడెంటో ఈ పొజిషన్స్ కాదు ఇవి ఇది రాజ్యము అని చెప్తున్నప్పుడు ఇది ఎంత ఇంక్లూడ్ అవుతుందో మనకు తెలియాలి. కొన్ని గ్యాలక్సీస్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయి. ఒక వచనం చూపిస్తాను చూడండి. ఆదికాండంలో దేవుడు నిరాకారంగా ఉన్న భూమిని బాగు చేస్తున్న సమయం 2వ రోజు ఏం చేస్తారో చదవండి. 2వ రోజు 6వ వచనం 7వ వచనం 8. ఆదికాండము 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఇప్పుడు 15వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనం. భూమి మీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. చాలు. ఇప్పుడు చూడండి, ఇవి మనం ఈ రాజ్యం దగ్గరికే రాబోతున్నాం. ఎందుకంటే ఈ బండ మీద నా సంఘంను కడతానని చెప్పారు పేతురుతోని. పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నేరని చెప్పారు. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానని చెప్పారు. నువ్వు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయగలవు అని పూర్తిగా అధికారం ఇచ్చారు. సో ఇవన్నీ ఏమి చాలా సింపుల్ విషయాలు కాదు. ఆయన ఎటువంటి ఏరియా మీద మనకి అధికారం ఇస్తున్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి, నిరాకారంగా ఉన్న భూమిని బాగు చేసే సమయం విశాలంని కలుగ చేశారట. భూమి ఇంకా సీన్లోకి రాలా. 2వ రోజు భూమి ఇంకా సీన్లోకి రాలేదు. కేవలం వెలుగు కలుగును గాక అన్నారు. జాగ్రత్తగా వినండి. పై జలము, ఇక్కడ ఏముందండి? పై జలము వేరు, క్రింది జలం వేరు. ఓకే,
ఈ మధ్యలో విశాలం చేశారు. ఈ మధ్యలో విశాలం చేశారు. ఇప్పుడు ఈ విశాలంలో జ్యోతులను నక్షత్రాలను పెట్టారు. సో మనకి ఇప్పుడు స్పేస్ అని చెప్తున్నది ఏదైతే ఉందో అది ఇదే స్పేస్. ఇప్పుడు మనకి ప్రజెంట్ మన శాస్త్రులు లేకపోతే మన శాస్త్రవేత్తలు సైంటిస్టులు కనుగొని ఆస్ట్రోనాట్స్ చెప్తూ పలుకుతున్న మాటలన్నీ కూడా ఈ మిడిల్ భాగం గురించే చెప్తున్నారు. వాళ్ళకి ఇదే తెలుసు, ఎంతవరకే కనబడుతుంది, ఇంతవరకే వాళ్ళు రీచ్ అవ్వగలుగుతున్నారు. ఎవరైనా దీనిని దాటి ఉన్న జలం గురించి ఎవరైనా నోట్ చేశారా? ఇప్పటి వరకు ఏ సైంటిస్ట్ అయినా చెప్పారా? బ్లాక్ హోల్స్ ఇవన్నీ పలుకుతున్నారే, అవన్నీ ఎక్కడవి? ఈ విశాలం లోపలవండి. అర్థమవుతుందా? ఇప్పుడు పోలే ఈ విశాలంలో సంగతులే ఇంకా రాలా. భూమిలో ఉన్నవే ఇంకా పూర్తిగా పట్టుకోవడానికి అవ్వలేదండి. 6000 సంవత్సరాలుగా భూమిలో ఉన్న సంగతులే ఇంకా తెలియలేదు. ఇప్పుడు ఈ విశాలంలో ఉన్నవే ఇన్ని గ్యాలక్సీస్ అని, లేకపోతే ఇన్ని ఫొటోస్ తీసి భూమి ఈ గ్యాలక్సీలో ఉంది, మిల్కీవే అని, ఇట్లా అన్నీ చాలా బాగా మంచి డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. నేను అంటుంది ఏంటంటే ఇదంతా వారు చెప్తున్నది ఈ విశాలం లోపలది మాత్రమే. అందులో వాళ్ళకి అర్థమైంది మాత్రమే. చాలా చాలా అంటే చాలా ఉంది. స్తోత్రం. ఇప్పుడు ఆలోచించండి, జస్ట్ ఈ విశాలం లోపలే ఉన్నవి మాత్రమే రాజ్యం కాదు అంటున్నాను నేను. భూమికి స్థిరపరచడానికి, భూమికి ఇప్పుడు స్టేజ్ వేయడానికి ఇక్కడ ఎక్కడో ఒక డాట్లో భూమి ఉందంటే దేవుడు ఇంత పెద్ద విశాలాన్ని చేసి ఆ దాంట్లో మిల్కీవే గ్యాలక్సీలో ఎక్కడో ఒక చిన్న డాట్ భూమి అని చెప్తుంది సైన్స్ మనకి. ఈ విశాలంలో ఉన్న సంగతులే సైంటిస్టులు ఇంకా చెప్పలేకపోతున్నారు. నేను అంటాను, ఈ విశాలం గురించి దేవుడు కూడా మనకి ఇంకా ఏం డీటెయిల్స్ ఇవ్వలా. నక్షత్రాలు ఉన్నాయని చెప్పారు, సూచనలు చెప్తాయని చెప్పారు, పెద్ద జ్యోతి చిన్న జ్యోతి ఉంటాయని చెప్పారు, కాలాల్ని సమయాల్ని సూచనలుగా అవి తెలియచేస్తాయని చెప్పారు. అంతే. ఇవన్నీ నాశనం కూడా అయిపోతాయని చెప్పారు. ప్రతి నక్షత్రానికి పేరు పెట్టారని చెప్పారు. ఇంత చిన్న రిపేర్ చేస్తున్న పార్ట్లోనే దేవుడు ఇంత చేస్తే ఇప్పుడు ఆయన రాజ్యం అని చెప్తున్నది ఎంత పెద్దది. హల్లెలూయా. అంటే చూడండి, మన ఇల్లంతట్లోని కూడా ఏదో ఒక చిన్న బాల్ కానీ చిన్నది ఏదన్నా రిపేర్ చేస్తే ఎంతనో ఆయనకు కూడా ఈ పార్ట్ అంతే. హల్లెలూయా. 4వ దినమున ఆయన ఈ విశాలంలో ఏం కలుగ చేశారు నాన్న? 15వ వచనం చూడండి. భూమి మీద వెలిగించుటకు అవి విశాలమందు జ్యోతులై ఉండును గాక అని పలికెను, ఆ ప్రకారం ఆయను. అంతేనా? ఈ విశాలంలో లైట్ ఎన్నో రోజు ఇచ్చారు? 4th డే ఇచ్చారు. మరి ఫస్ట్ డే వెలుగు కలుగును గాక అని పలికారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమని పలికారు చూడండి. వెలుగు మంచిదైనట్టు చూచెను అక్కడ. అంతకంటే ముందు 3వ వచనం చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఈ సూర్యుడే గనక, వింటున్నారా? ఈ సూర్యుడే గనక వెలిగిచ్చువాడైతే, ఈ సూర్యుడు వచ్చింది 4th డే. మరి ఫస్ట్ డే వచ్చిన వెలుగు ఎక్కడిది? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. నేను సడన్గా ఈ రూమ్లోకి వచ్చాను, ఓకేనా? ఈ రూమ్లోకి నాకు అర్జెంటుగా ఇక్కడ కొంచెం క్లీనింగ్ చేయాలి, లేకపోతే నేను ఏదో అరేంజ్ చేయాలి. ఆలోచించండి ఒకసారి.
ఏముంది ఇప్పుడు? చీకటి ఉంది. నేను ఈ రూమ్లోకి వచ్చి నేను ఏదో వర్క్ చేయాలి, రాగానే ఫస్ట్ ఏం చేస్తా? అదే చేశారు ఆయన అక్కడ. హల్లెలూయా, అదే చేశారు. భూమి శూన్యంగాను నిరాకారంగాను ఉన్న సమయం ఆయన రాగానే ఫస్ట్ వేసింది వెలుగు. బికాజ్ హీ హ్యాస్ సమ్ వర్క్ ఇన్ ఇట్. ఆయన కొంత వర్క్ చేయడానికి ఆయన వెలుగుని ఇచ్చారు. ఇది ఆల్రెడీ ఆయన దగ్గర ఎగ్జిస్టెడ్గా ఉంది. ఈ రూమ్లో వెలుగు లేదు, దాని అర్థం గోడల్లో వెలుగు లేదా, బయట లేదా, ఎక్కడ లేదు. నా రాజ్యంలో నాకు వెలుగు ఉందండి. నేను ఇక్కడ వెలుగు వేయడం కోసం సడన్గా నేను ఎక్కడి నుంచో తెచ్చి వేయలా. ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. నేను దాన్ని జస్ట్ స్విచ్ ఆన్ చేశాను. సేమ్ వే ఆయన మాటతో పలికారు, వెలుగు కమ్ రా అని. ఇప్పుడు నేను ఇంకా ఈ రూమ్లో వర్క్ చేస్తా. వెలుగు వచ్చింది కదా, నేను లైట్ ఆన్ చేశాను కదా. నేనైతే ఇవి లైట్ ఆన్ చేశాను. ఆయన మాటలోనే శక్తి ఉంది. మనం శక్తి అనే సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కంటే కూడా అడ్వాన్స్డ్ ఆయన. సో ఆయన, అవునన్నయ్య, ఆయనతో పాటు అన్నీ వస్తాయి. కానీ పర్టికులర్గా ఈ సెటప్లో వర్క్ చేయడానికి ఆయన ఆ వెలుగు సమ్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, వాక్యంతో నింపబడుతున్నప్పుడు మనం కూడా వెలుగై మారుతున్నాం. ఒకటి చూపిస్తాను చూడండి. ఒకసారి ఎఫ్ఎస్సి పత్రికకు రండి. 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలు చూడండి, నేనే ఓకేనా. నేను ఎవరు? పూర్వమందు చీకటి. చీకటి అంటే ఎవరు? నేనే. ఒప్పుకోవాల్సిన విషయం ఇది. ఇప్పుడైతే ప్రభువునందు ఏమయ్యారు? వెలుగయ్యారు. వినండి జాగ్రత్తగా, ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఇంతకుముందు నా జీవితం చీకటి అండి, ఇప్పుడు నేను ప్రభువునందు ఏమయ్యాను? వెలుగా. అలాగనే ప్రతి ఒక్కరూ కూడా పాత జీవితంలో ఏంటి? బిఫోర్ క్రైస్ట్ చీకటి, ఆఫ్టర్ క్రైస్ట్ వెలుగు. చెప్పండి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను, ఓకేనా. నేను నా పాత లైఫ్ చీకటి, ఇప్పుడు నేను వెలుగయ్యే వచ్చాను. అయినా సరే ఇక్కడ నేను రాగానే లైట్ వచ్చిందా? ఇప్పుడు అర్థమైందా? తండ్రి అయిన దేవుడు, వాక్యమైన యేసయ్య ఆదికాండంలో రిపేరింగ్ పార్ట్లో ఉన్నారు. బట్ అక్కడ వెలుగు రాలేదు, ఆయన పలికిన తర్వాతనే వచ్చింది. ఈ వెలుగు వేరు, ఆ వెలుగు వేరు. కొంచెం అర్థం చేసుకోండి. పూర్వం నేనే చీకటి. పూర్వం ఎవరు? నేనే చీకటి. నేను రాగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోవట్లేదు. నేను చీకటి అయినా సరే, అర్థమవుతుందా? అంటే నాలో నింపబడిన వెలుగు చీకటి వేరు, నేను ఫిజికల్గా చూస్తున్న వెలుగు చీకటి వేరు అంటున్నా. ఇప్పుడు అర్థమైందా? ప్రభువే వెలుగు, కానీ ఆయన రాగానే అది ఐడెంటిఫై అవ్వదు. అది రాగానే రిపేరింగ్ పార్ట్ దాని అంతటా అదేం అయిపోలా. ఇద్దరు పార్ట్ ఉంది. 6 నెలల కనపడు అని చెప్పగానే 6 నెలల కదిలి వచ్చింది. జలములు సపరేట్ అవ్వండి అన్నప్పుడు ఆ విశాలం కలుగు చేసే సమయం ఆయన చేశారండి. హీ డిడ్ ఇట్. విశాలం ఆయన కలుగు చేశారు అని ఉంది. మరి ఆయన హస్తములతో చేశారా లేదా ఆయన దూతలతో చేశారా మనకు తెలీదు. బట్ హీ డిడ్ ఇట్. ఆయన పలికారు అండ్ హీ డిడ్ ఇట్.
దానికి దీనికి డిఫరెన్స్ ఉంది అంటున్నాను. పూర్వం నేనే చీకటి, కానీ నేను రాగానే మీరు ఈ రూమ్ అంతా చీకటి అయిపోవడం మీరు చూడరు. ఈ చీకటి వేరు, అర్థమైందా? ఇప్పుడు నేను వెలుగు, నేను రాగానే ఏమి లైట్స్ అన్నీ ఆన్ అయిపోవు. ఈ వెలుగు వేరు, అది అది అర్థమైందా? సేమ్ వే ప్రభు చూపిస్తున్న, అంటే ప్రభులో నిండి ఉన్న వెలుగు వేరు, ఆయన ఇక్కడ పిలిచిన వెలుగు వేరు. ఓకేనా? ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే ఆయన రాజ్యంలో ఆ వెలుగుంది, ఆయనలో నింపబడి ఉన్న వెలుగులో మనం ఉండబోతున్నాం. ఆ అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనము. రాత్రి ఇక నన్నడును ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. హల్లెలూయా. ఈ అనుభవంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఇందాక మీరు చెప్పిన ఆ వెలుగు ఉంది చూసారా, దేవుడే వెలుగు అని. ఆ అనుభవంలోనికి వెళ్ళడానికి ఇవన్నిటి ద్వారా మనల్ని తీసుకెళ్తున్నారు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అర్థమైందా? ఆయన రాజ్యంలోనికి మనం అడుగు పెట్టినప్పుడు, మనల్ని ఆయన తీసుకుని వెళ్ళినప్పుడు ఈ అనుభవాలన్నీ కూడా మనకి అక్కడికి తీసుకుని వెళ్ళడానికి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండే అనుభవాలు వేరు. అక్కడ మనం ఆయనతో పాటు యుగ యుగాలు ఆయనతో రాజ్యంలో ఉండబోతున్నాం. అక్కడ మనకి వేరే వెలుగు, ఆయన రా పో అని పిలవాల్సిన పని లేదు. ఆయనే వెలుగై ఉన్న ఆ రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అక్కడ దీపకాంతి అక్కర్లేదు, అంటే దీపముతో వెలుగుతున్న ఒక వెలుగు. పాత రోజుల్లో చూడండి, మనకి బల్బ్ ఇవి ఎలక్ట్రిసిటీ లేని కాలం, వాళ్ళకి నూనెతోనే లేదా కిరోసిన్తోనో ఇంకొక ఏదో దాంతోనో వాళ్ళు అగ్ని రాజేసుకుని దాన్ని దీపం లాగా పెట్టుకొని వాళ్ళు దాంట్లో కాలాన్ని గడిపేవాళ్ళు. నూనె కేవలం మనం ఇప్పుడు వండుకోవడానికి వాడుకుంటున్నాం. నూనె దేనికి వాడుతున్నాం మనం ఇంట్లో చెప్పండి? ఆయిల్ పెట్టుకోవడానికి, హెయిర్కి, ఇంకా వంటికి. ఇంకా దేనికి వాడుతున్నాం ఆయిల్? మనం ఇంతే వాడుతున్నాం, వంటికి వంటకి ఇంతే వాడుతున్నాం. కానీ ఆ రోజుల్లో వెలుగు కూడా వాళ్ళకి నూనెనే ఉండేది. దీపం వెలగాలంటే వాళ్ళకి ఏం కావాలి? నూనె కావాలి. అలా ఉండే ఆ రోజులో. కానీ అందుకే దీపకాంతి అన్నారు, దీపంలో వాళ్ళకున్న వెలుగు. ఇప్పుడు కూడా మనకి ఇది దీపమే, ఈ ఎలక్ట్రిసిటీ కూడా ఇప్పుడు మనకి దీపంతోనే సమానం. ఈ దీపకాంతి అక్కర్లేదట. రెండోది, సూర్యకాంతి కూడా వారికి అక్కర్లేదట. అంటే ఈ సన్ లేకపోతే ఇక మనకి వెలుగే లేనట్లుగా ఉంది కదా. ప్రస్తుతం చూడండి, రేపు సన్ రైజ్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి? ఆలోచించండి. ఐగుప్తులో 3 దినాలు ఏమొచ్చింది? అటువంటి అనుభవాలు ఉన్నాయండి. కానీ ఇదంతా కూడా ఈ స్పేస్లోనే, ఈ విశాలంలోనే, ఈ సూర్యుడైనా, ఈ చంద్రుడైనా, ఈ నక్షత్రాలను పిలుస్తున్నవైనా, ఇక ఏదైనా సరే ఈ స్పేస్లోనే అన్నీ ఉన్నాయి. ఈ స్పేస్లో కనిపిస్తున్నవే రాజ్యం కాదు. దీని బియాండ్ ఇంకా ఉన్నది ఆయన రాజ్యం. హల్లెలూయా. సో ఎక్స్ప్లోర్ అవర్ మైండ్. అర్థమవుతుందా? భూ సంబంధమైన వాటి విషయాలలో ఆగిన అనుభవాన్ని నుంచి మనల్ని దాటించారు దేవుడు. దాటించారా లేదా? దాటించారా లేదా? భూ సంబంధమైన టైంలోనే తిరుగుతున్నామా? చెప్పండి, చెప్పండి. అలా తిరిగితే వీ విల్ హ్యావ్ మెనీ కంప్లైంట్స్. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే చూడండి, టైం లేట్ అయిపోయింది. కంప్లైంట్ ఉందా అంటే భూ సంబంధమైన టైమే అని అర్థం. ఉందా ఎవరికైనా కంప్లైంట్?
ఆ? ఆలోచించండి. లేదు, దాని బియాండ్ మనల్ని దేవుడు తీసుకెళ్తున్నారు. దాని బియాండ్ మనల్ని దేవుడు తీసుకెళ్తున్నారు. పలకండి అన్నమాట. ఆమేన్. భూమిలో అవుతున్న టైం ప్రకారం మాత్రమే మనం లేము. ఇప్పుడు దేవుడు మనల్ని రాజ్యము అంటే ఏంటో దానిలోకి తీసుకుని వెళ్తున్నారు. ఆయన రాజ్యం, పలకండి అన్నమాట. ఆయన రాజ్యం, ఆయన రాజ్యం. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వచ్చినప్పుడు చీకట్లో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు అని చెప్తున్నప్పుడు, ఆ మరణంలోనూ మరణ ఛాయలలోనూ ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు అని చెప్తున్నప్పుడు, ఆయన వచ్చి పలికిన ఫస్ట్ మాట పరలోక రాజ్యం. రాజ్యం, పరలోక రాజ్యం. చెప్పండి అన్నమాట. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం సమీపించింది కనుక మనస్సు మారాలా, మనస్సు మారాలా. హల్లెలూయా. మీకు అర్థమైందా? సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. గెట్ రెడీ. సో ఆయన రాజ్యం అని చెప్పినది, ఆయన పూర్తిగా రాజ్యంని హ్యాండ్ ఓవర్ చేసుకొని మనకి ఇస్తారు. లాస్ట్ టైం మనకి రక్షణను చూసాం, గుర్తుందా? ఆయన పూర్తిగా రక్షణని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇస్తారు. ఇప్పుడు ఆయన రాజ్యమును కూడా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నారు, ఇస్తారు. మరి ఇప్పుడు మనకి ఒక షిఫ్ట్లోనే మనం చూస్తున్నాం. చూడండి, ఇప్పుడు మన దేశం ఏ పరిస్థితిలో ఉంది? రాజ్యంను, అధికారంలన్నీ కూడా షిఫ్ట్ అవుతున్నాయి కదా. ఒక్కొక్కరు హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నారు. జయించిన వారు ఏం చేస్తున్నారు? హ్యాండ్ ఓవర్ తీసుకుంటున్నారు కదా. ఒక షిఫ్ట్ అవుతుంది ఆల్రెడీ. ఇది మనం చూస్తున్నది శాంపుల్ అండ్ టెంపరీ. ఏది ఊరికనే మన చుట్టూ జరగట్లేదు నాన్న. ఇట్ ఈస్ టీచింగ్ సంథింగ్. హల్లెలూయా. ప్రతిదీ మనకి దృష్టాంతంగానే దేవుడు మన చుట్టూ జరిగిస్తున్నారు. నథింగ్ అండి. ఒక చిన్న పురుగు కూడా ఊరికనే రావట్లేదు. ఒక చిన్న పురుగు కూడా ఒకటే ఊరికనే రావట్లే. ఒక కాలం ఊరికనే రావట్లే. ఒక దినం ఊరికనే మారట్లా. ఒక రాత్రి దినం ఏదో పగలు ఊరికనే అలా ఏదో జరిగిపోతున్నాయి. నేను ఏదో వెళ్ళిపోతున్నాను, తోసుకొని వెళ్ళిపోతున్నాను, నా జీవితాన్ని నెట్టుకుని వెళ్ళిపోతున్నాను. నో నో, దేవుడు అంత సింపుల్గా మన జీవితాన్ని అవ్వనివ్వట్లేదు. యు ఆర్ దేర్ విత్ అ పర్పస్. ఆమెన్. ఎవ్రీ డే యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం విత్ అ పర్పస్. అర్థమవుతుందా? నేను ఏదో అలా మాట్లాడేస్తున్నాను, లేకపోతే నేను సరదాగా అలా గడిపేస్తున్నాను, నా టైం అలా వెళ్ళబుచ్చేస్తున్నాను, ఏదో దినాలు అయిపోతూ ఉన్నాయి. నో, నువ్వు అలా పాస్ చెయ్యట్లేదు. నీకు తెలియట్లా. నీ చుట్టూ యుద్ధములు జరుగుతున్నాయి, నువ్వు జయిస్తున్నావు, కొన్నిట్లో ఓడిపోతున్నావు. నీ చుట్టూ అనేక కార్యములు జరుగుతున్నాయి నాన్న. రాజ్యము హ్యాండ్ ఓవర్ చేసుకున్న సమయం, దేవుడు ఎవరికి ఇవ్వాలి అని, యోగ్యులు ఎవరు అని వెతుకుతున్న సమయం, యోగ్యులుగా కనపడాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? లెక్కలు తారుమారయ్యే సమయం అది. ఏంటి? లెక్కలు తారుమారయ్యే సమయం అది. ఇప్పుడు ఆయన రాజ్యం తీసుకుని వస్తారు. ఎవరికి ఇవ్వాలా అని చూస్తున్నప్పుడు లెక్కలు తారుమారవుతాయి. ఎలా తారుమారవుతాయో కొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. లేకపోతే 4కి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16. మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం. నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానునకు అవతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయను చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను
కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగు జరిగెను. చాలు. ఇప్పుడు చూడండి, మొత్తం చీకటి. చెప్పండి ఏంటి? చీకటి. ఈ చీకట్లో మరణం ఉంది. ఏముందండి? మరణం అండ్ మరణ ఛాయ. మరణ ఛాయ. ఈ చీకట్లో ఏమేమి ఉన్నాయి? మరణం, మరణపు ఛాయ. అంటే ఛాయ అంటే ఏంటండి? షాడో. మరణపు ఛాయ ఉంది, దాని నిజమైన మరణము ఉంది. ఇది మొత్తం చీకట్లో ఉంది. ఇందులో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారు. హల్లెలూయా. చెప్పండి, ఇందులో ఉన్నవారు గొప్ప వెలుగును చూశారని చెప్పండి. ఓకేనా? చూడండి, మనం ఫిజికల్గా చూస్తున్న చీకటి వెలుగులు వేరు, ఈ వెలుగు చీకట్లు వేరు. ఈ డిఫరెన్సియేషన్ ఇప్పుడు మనకి అర్థం అవ్వాలి. ఎస్. పూర్వము మీరు చీకటై ఉన్నారు అంటే దాని అర్థం ఆ చీకట్లో నక్షత్రాలు ఉన్నాయి, దాంట్లో చందమామ ఉందని కాదు. అర్థమైందా? అది దేవుడే ప్రకాశిస్తున్న వెలుగు లేదు. ఈ చీకట్లో జీవం లేదు. చెప్పండి, ఈ చీకట్లో ఏం లేదు? మరేముంది? మరణం ఉంది. మరణం యొక్క బలం ఇక్కడ అధికారంలో ఉంది. ఇంకొక మాట చెప్పిన, మరణం యొక్క బలం గలవాని యొక్క కొమ్ము ఇక్కడ అధికారంలో ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది? దాని మరణమును ముళ్ళు విరిచారు అంటారు చూసారా? కొమ్ము. మరణం ముళ్ళు విరవడం అంటే ఆ కొమ్ము విరిచి. హల్లెలూయా, హల్లెలూయా. జీవం యొక్క కొమ్మును దేవుడు ఎత్తుగా ఎత్తుతున్న సమయం అండి. హల్లెలూయా. గద్దెలు దించుతున్న దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ కొమ్మును విరవడం, ఈ కొమ్ము ఎత్తడం మనకి తేడా అర్థం అవ్వాలి. అర్థమవుతుందా? మనం కొంచెం చీకటి వెలుగుల లోపలికి వెళ్తున్నాం. అర్థమవుతుందా? వెళ్తున్నామా? ఈ మరణ ఛాయ, ఈ మరణం, ఈ చీకటి అని చెప్తున్న ఈ ఏరియాల్లో జీవం, జాగ్రత్తగా వినండి, జీవ మార్గం యొక్క ద్వారాలు క్లోజ్. ఏంటి? క్లోజ్ అండి. క్లోజ్ అయి ఉన్నాయి. ఎవరు క్లోజ్ చేశారు? కనెక్షన్ జ్ఞాపకం చేయనా? ఏమేమి క్లోజ్ అయి ఉన్నాయి? ఏమేమితో క్లోజ్ చేశారు? ఖడ్గజ్వాల, ఇంకా కెరూబులతో దేవుడు క్లోజ్ చేశారు. జీవ మార్గం, అందుకే జీవ మార్గం అని రాశా, గుర్తుపడతారని. అర్థమవుతుందా? ఇప్పుడు అందులో నుంచి తీసుకుని వచ్చిన జీవమును పరిచయం చేస్తున్న యేసయ్య ఈ చీకట్లోనూ మరణంలోనూ ఉన్న వారి దగ్గరికి ఆయన జీవంతో వచ్చారు, గొప్ప వెలుగుతో వచ్చారు. మీకు కన్ఫర్మేషన్ కోసం ఈ వచనం చదవండి.
యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆయనలో జీవముండెను. ఎవరిలో? యేసయ్యలో. పలకండి, యేసయ్యలో జీవముండెను. నిర్జీవంగా పలకద్దు. యేసయ్యలో జీవముండెను. హల్లెలూయా. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? చూడండి, వెలుగు గోడల్లో ఉంది, రెడీగా ఉంది. చీకటి గది రెడీగానే ఉంది. వచ్చి మనం ఆన్ చేస్తేనే అది ఎట్లా ఆన్ అయిందో, జీవం ఆయన పట్టుకునే వచ్చారు. మనం మరణ ఛాయల్లోనూ, మరణంలోనూ, చీకట్లోనూ ఉన్న అనుభవంలో ఉన్నాం. ఇది అలౌ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది. స్విచ్ చేస్తేనే ఇవన్నీ ఆన్ అయినాయి. అదేవిధంగా మనం ఈ జీవం పెనిట్రేట్ అవ్వాలి మన లోపలికి. అలా అవ్వాలి అంటే ఇక్కడ ఒక బ్రేక్ త్రూ జరగాలి. ఇక్కడ ఇది చేయకుండా మన శరీరం ఆపేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఇప్పుడు ప్రభుకి కావాల్సింది ఏంటి అంటే, ఇలా జీవంను టోటల్గా నింపుకొని వెలుగుతో నింపబడి రెడీగా ఉన్న వాళ్ళు కావాలి. దేనికి అంటే ఆయన రాజ్యం అధికారం ఆయన పొందుకున్నప్పుడు హ్యాండ్ ఓవర్ ఇవ్వడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ అర్థం చేసుకోండి. రెడీనెస్ దానికంటే కూడా ఆ సిద్ధపాటు, యూనో, ఆ ప్రిపేర్నెస్ కావాలి. ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిపరేషన్ లోనే రెడీనెస్. కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత రెడీ. ఇదంతా అసలు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడమే ఒక యుద్ధం స్టార్ట్ అయినట్టు. ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడమే ఒక యుద్ధం స్టార్ట్ అయినట్టు. ఈ చీకటిగా ఉన్న మనం ఈ ఏరియా మొత్తం మారి వెలుగు, జీవం అనే పదాలతో పూర్తిగా మారాలండి. ఈ పదాలన్నీ ఎలా మారిపోవాలి? చీకటి ప్లేస్లో ఏం రావాలి? వెలుగు. మరణం ప్లేస్లో జీవం. ఇక జీవపు ఛాయ అనుకోండి. ఇప్పుడు చూడండి, పాత జీవితంలో చీకటే, ఇప్పుడు జీవితంలో వెలుగే. నువ్వు ఎంటర్ అవ్వగానే ఏమి వెంటనే వెలుగు వచ్చేదు. అదే డిఫరెన్స్. ఇప్పుడు ఆత్మ అయిన వాడు, యేసయ్య పరిశుద్ధాత్ముడు జలముల మీద, చీకటి మీద, అగాధ జలముల మీద అల్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఆయన వెలుగే కదా. అక్కడ వెలుగు వచ్చిందా? రాలా. సేమ్ వే నాన్న, నువ్వు వెలుగుతో నింపబడ్డావు. నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం వెలుగుమయం అవ్వడానికి ఆ మధ్యలో ఒక ప్రసవ వేదన ఉంది. నిన్ను వెలుగుగా మార్చింది, నిన్ను జీవంగా మార్చింది దేనికి తెలుసా? అనేకుల్ని జీవంలోనికి లాగడానికి ఒక బాధ్యత ఉంది. ఒకసారి చదవండి యూదా పత్రిక 22వ వచనం చదవండి. యూదా పత్రిక 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కనుక
దాన్ని అసహ్యించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. ఇది ప్రస్తుతం జీవంగా మారి వెలుగుగా మారిన వారి మీద ఉన్న బాధ్యత. అర్థమవుతుందా? ఏం బాధ్యత ఉంది? అంతేనా? సందేహపడు వారి మీద కనికరం చూపుడి. ఇది కూడా తెలీదా? ఇంత కూడా తెలీదా అనడం కాదు. ఒక సందేహం ఉందా? ఏదైనా సరే అండి, ఒక డౌట్లో ఉన్నారా? హెల్ప్ చేయి. నిలబడు, అక్కడ నిలబడు. ఆలోచనకర్త అయిన వాడు ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా. సమస్య ఉన్న దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు. ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో దేవుడు నేర్పించారు, గుర్తుందా? ఆన్లైన్ ప్రేయర్లో నేర్చుకున్నాం మనం. ఇక్కడ అలా కాదు. ఇక్కడ వారికి సందేహం ఉంది. ఎందుకు? చూడు, నువ్వు ఏది విత్తుతో అది కోస్తావు నాన్న. నువ్వు కూడా ఎప్పుడైనా సందేహంలో ఉన్నప్పుడు నీకు కూడా ఎవరైనా తోడుగా ఉంటారు, దేవుడు నిలబెడతారు. ఈ ఈ ఈ ప్రాసెస్లో మనుషులు కాకపోయినా దేవుడు తన ఏంజల్స్ని కూడా పంపిస్తారు, మనం గుర్తుపట్టం అంతే. హల్లెలూయా. ఇంకా చూడండి, అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని ఏం చేయాలి? రక్షించాల. నువ్వు వెలుగ్గా నింపబడ్డావు, నువ్వు జీవంలోకి మారావు. ఇక నువ్వు కొంతమందిని రక్షించు. కొట్టుకుపోని అని వదలడానికి కాదు నిన్ను రక్షించుకున్నది. ఇదంతా ఒక ప్రాసెస్. చెప్పండి, ఇదంతా ఏంటి? ఒక ప్రాసెస్. ఎంతమంది రెడీగా ఉన్నారు ఈ ప్రాసెస్కి? ఎంటర్ అవుదామా దాంట్లోకి? ఎంటర్ అవుదామా? ఇప్పుడు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువునానా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు. ఏ విధంగా అయితే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుతూ ఉందో, నిరాకారంగా శూన్యంగా ఉన్న ఒక బ్రతుకు మీద మన ఆత్మ అలా అల్లాడాలి. నువ్వు అగ్నిలో నుంచి ఒకరిని రక్షించడం అంటే అంత ఈజీ కాదు నాన్న. మనం కూడా అగ్నిలోకి వెళ్ళాలి. అప్పుడే సాధ్యం. అంటే మీరు ఆల్రెడీ వెలుగుతో నింపబడినప్పుడు మీరు మండుతున్న అనుభవంలోనే ఉంటారు. మనం ఫిజికల్ గా మనకు ఒక అగ్నిలో ఉన్నాడంటే వాడిని రక్షించాలంటే వీ హ్యావ్ టు గో ఇన్. దానిలోకి వెళ్తేనే కానీ వాడు మనం బయట నుండి ఎలాంటి రాడు కదా వాడు. ఇప్పుడు చూడండి, భూమి ఎక్కడుంది? అక్కడ భూమి ఎక్కడుంది? నిరాకారంగాను శూన్యంగాను ఉంది. ఆ భూమి మీద ఏమున్నాయి? జలములు ఉన్నాయి. ఇంకా చీకటి ఉంది. దీనిపైన దేవుని ఆత్మ అల్లాడుతుంది. ఎలా అల్లాడుతుందో తెలుసా? గుండెలు బాదుకుంటూ ఒక వ్యక్తి కాలిపోతున్న ఒక ఇంటిని చూసి ఏడుస్తుంటే ఎలా ఉంటుందో తెలుసా? ఆ హృదయ వేదన ఎలా ఉంటుందో తెలుసా? అయ్యో అయ్యో అని. ఇగో అటువంటి వేదన. అవుట్ ఆఫ్ దిస్ దేవునికి ఏదో కావాలి నాన్న. ఆయనకు కావాల్సింది ఈ మట్టి కాదు, ఈ మట్టిలో నుంచి తీయబడిన మనం కావాలి. ఆయన ఆత్మ అల్లాడింది కేవలం ఒక భూమిని తయారు చేసుకొని దాంట్లో చెట్లు వేసుకొని ఒక ఏదైనా మనం వేసుకొని జంతువుల్ని పెట్టుకొని ఉండడానికి కాదు. అర్థమవుతుందా?
ఆయన ఆ రోజు వేదన పడింది, ఆయన అల్లాడింది దేనికి అంటే ఈ భూమిలో నుంచి ఆయనకి ఒక సంఘం కావాలి, ఆయన శరీరం ఆయనకు కావాలి. దానికోసమే ఆయన అంతగా అల్లాడారు. నా ప్రశ్న ఏంటంటే ఎంతకాలం అల్లాడింటారో తెలుసా? అదేదో ఒక సెకండ్, ఒక దినము, ఒక సంవత్సరము అయి ఉండదండి. ఖచ్చితంగా ఇది కొన్ని యుగాలు అయి ఉంటుంది. మీకు అర్థమవుతుందని చెప్తున్న మాట. ఆయన రాజ్యం ఆయన పొందుకొని ఆయన మరలా జయించు వారికి ఇవ్వడానికి ఉన్న మధ్యలో ఉన్న ప్రాసెస్, ఇదొక ప్రాసెస్, ఇదొక స్టెప్ బై స్టెప్ ఇలాగనే జరిగింది. ఈ ఏరియాలోకి మనం ఎంటర్ అవ్వాలి. నువ్వు అగ్నిలో నుండి కొందరిని రక్షించాలి అంటే నాకెందుకులే అనే స్వభావంతో రక్షించలేవు అంటున్నాను. నువ్వు ఒక దాని మీద టార్గెట్ చేసావు, ఒక ఆత్మ మీద టార్గెట్ చేసావు, ఈ ఆత్మ రక్షింపబడాలి అని టార్గెట్ చేసావు, అయితే వారి మీద అల్లాడాలి. హృదయంతో ఆత్మ అల్లాడాలి. కమాన్, అర్థమవుతుందా? నీ రక్త సంబంధికులు, లేకపోతే నీ సొంత వారు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, ఈ అనుబంధం ఉంది కదా, వారి మీద ఈ ఆత్మ అల్లాడాలి నాన్న. నిరాకారంగాను, చీకటిగాను, శూన్యంగాను మారిపోయిన బ్రతుకుల మీద ఆత్మ అల్లాడిన అనుభవం ఎలా ఉందో అలా అల్లాడితే ఒక పీరియడ్ వస్తుంది. దేవుడు తన వాక్కును పంపించి వెలుగు కలుగును గాక అని పలికితే ఆ వెలుగు పెనిట్రేట్ అయ్యి ఆ చీకటిని మార్చి ఆ జీవితాన్ని పట్టుకొని దేవుడు జీవంలోనికి, వెలుగులోనికి తీసుకుని వచ్చి దీపస్తంభం మీద నిలబెట్టి చూపిస్తారు ఇది వెలుగని. దాని వెనక పడిన ప్రయాస ఎవరికి కనపడకపోవచ్చు, కానీ ఈ ఆత్మకి తెలుసు. నువ్వు దేవుని యొద్ద నుండి ఆత్మగా భూమి మీదకి వచ్చావు. తిరిగి దేవుని యొద్దకు వెళ్ళిన సమయం, మన్నైనది వెనుకటి వల్ల మన్నుగా మారి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిన సమయం, నువ్వు భూమి మీద ఏం చేస్తావు అని అడిగితే ఈ ఆత్మ యొక్క అల్లాడిన ఆత్మకు తెలుసు కనుక అక్కడ రుజువులు అక్కర్లేదు, డైలాగులు ఏం అక్కర్లేదు, నిలిచి ఉంటాయి అనేక ఆత్మలు. హల్లెలూయా. దేవుని రాజ్యం ఎలా గుర్తుపట్టాలి? దేవుని రాజ్యం చూడండి, పరలోక రాజ్యం సమీపించింది గనుక మారు మనస్సు పొందండి అని చెప్పుతున్న మాటలో అది శారీరక రాజ్యం కాదని అర్థమవుతుంది. ఒక మనిషి మారు మనస్సు పొందాలి అంటే దానికి వెనక, దాని ముందు, దాని పైన అల్లాడుతున్న ఒక అనుభవం ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? పూర్వం మనం చీకటిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా మారుస్తున్న సమయం మన మీద అలా అల్లాడితేనేనండి సత్యం అనేది మనకు తెలుస్తుంది. ఈరోజు మారుతున్నాం అనే అనుభవం. ఎవరు మనం మారలా, నీతిమంతుడు లేడు, అదే సత్యం. కానీ మనం మారాలి అన్న స్వభావం కానీ సత్యం కొరకు ఆరాటం కానీ స్టార్ట్ అవుతుంది అంటే దాని అర్థం, దాని వెనక ఉన్న ప్రయాస ప్రభు యొక్క ప్రయాస. మన మీద అల్లాడుతున్న ఆత్మ ఉంది అండి. ఆయన రాజ్యంకు మనల్ని యోగ్యులుగా చేయడానికి ఆయన పడుతున్న ప్రయాస ఉంది. మీకు అర్థమవుతుందా? ఈరోజు ఆయన ప్రయాస మనకు అర్థమవ్వాలి. ఆయన హృదయం యొక్క గుండె చప్పుడు మనకు అర్థమవ్వాలి. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో మనకి స్వభావం వస్తుంది. వేదనతో నిండుకుపోమని చెప్పట్లేదు, కానీ ఒకటి మాత్రం సత్యం, నీకు వాక్యం అర్థమవుతున్న కొద్దీ నీ లోపల
ఎటువంటి ఫీలింగ్ స్టార్ట్ అవుతుందో నేను చూపిస్తాను మీకు ఈరోజు. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఫస్ట్ టైం ఒక రీడింగ్ ఇవ్వండి. ఏం అర్థమవుతుంది? ఏం అర్థం అవ్వచ్చు? ఒక చరిత్ర అర్థమవుతుంది, కొన్ని క్యారెక్టర్స్ అర్థమవుతాయి, ఇంకా ఏమేం జరిగింది పాస్ట్, ఏమేం జరగబోతుంది ఎంత మట్టుగా అర్థమవుతాయి. మళ్ళీ ఇంకొక రీడింగ్ డీప్గా ఇవ్వండి, ప్రభు కనిపిస్తారు. మళ్ళీ ఇంకొక రీడింగ్ డీప్గా ఇవ్వండి. ఇలా లోతుల్లోనికి వెళ్తున్న సమయం నీకు ఒక్కొక్క అక్షరం డైజెషన్ అవుతున్నప్పుడు, నీకు మీరు ఫాలో అవుతున్నారా? ఉన్నారా? నాతో వస్తున్నారా? ఒక్కొక్క అక్షరం నీకు అరుగుతున్నప్పుడు, నీ హృదయం లోపలికి ఒక్కొక్క అక్షరం అర్థమవుతున్నప్పుడు జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? రండి వెళ్దాం, మీకు చూపిస్తాను. యెహెజ్కేలు 2వ అధ్యాయం 8 నుంచి చదవండి 10 వరకు, లేకపోతే 7 నుంచి చదవండి. 7 నుంచి 10 వరకు చదవండి. యెహెజ్కేలు 2వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయుము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దాన్ని భుజించుము అనెను. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకొని నా యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. చాలండి. లోపట వెలుపట రాయబడి ఉన్న ఆ చిన్న పుస్తకం ఏదో కాదు, ఆయన వాక్యం. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నీకు ఒక్కొక్క మాట జాగ్రత్తగా వినండి, ఇటు చూడండి. ఒక్కొక్క మాట డైజెషన్ అవుతున్నప్పుడు అందులో ఉన్నది నీకు వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు తోటకూర ఎక్కువ తినమని చెప్తాం. దేనికి? అందులో ఉన్న వైటమిన్స్ కానీ ఐరన్ ఎస్పెషల్లీ రీచ్ అవ్వాలని. ఎవరికి? బాడీకి. ఇప్పుడు చెప్పండి, తోటకూర మీద నేను ఐరన్ అని రాసి ఉంటుందా? లేదు. అండ్ ఆ ఐరన్ బ్లడ్లో కలవడానికి ఎంత ప్రాసెస్ ఉంది? ఎంత ఉంది? ఏమేం జరగాలి? అది ఫస్ట్ కోయబడి తీసుకొని రావాలి, తర్వాత క్లీన్ చేసి చాప్ చేసి చక్కగా దాన్ని తినగలిగేటట్టు మార్చుకొని, అంతే కదా. డైరెక్ట్గా కూడా వేయచ్చు, కానీ ఈ పార్ట్ ఏది, ఈ టేస్ట్ బడ్స్ ఉన్న పార్ట్ మాత్రం రుచించదు. అందుకే ఆలోచించండి, మింగిన తర్వాత ఏం జరిగిందో ఎవరికి తెలీదు. చూస్తున్నప్పుడు కంటికి, తింటున్నప్పుడు ఈ నోటికి. ఇంతేనండి టేస్ట్ అంటే. గొంతు దాటిన తర్వాత ఏ టేస్ట్ తెలుస్తుంది? ఏమీ తెలియదు. ఆ నవ్వులుతున్న కొద్ది సమయం కోసమే ఇంత టేస్టీగా వండుకోవడం, సాల్టీగానైనా కారంగానైనా తీయగా పులుపుగా. మీకు అర్థమవుతుందా? ఆ కొద్ది సెకండ్స్ కోసమే, ఆ కొద్ది నిమిషాల కోసమే ఇంత కష్టపడి పాకం పట్టేది. అరే అర్థం చేసుకోండి, యాక్చువల్గా జరగాల్సింది ఏంటి తెలుసా? అందులో ఉన్న వైటమిన్స్, అందులో ఉన్న ఐరన్ మన ఈ టేస్ట్ బడ్స్ అంగీకరించి లోపలికి పంపాక ఇక దీంతో సంబంధం లేదు. ఇక్కడ చేపెట్టుకోండి. ఈ ఎపిగ్లాటిస్ దాటిన తర్వాత ఇక దీంతో సంబంధం లేదు. ఇక లోపల ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్. కానీ ఇది ఇక్కడికి ఎంటర్ అవ్వడానికి ఎంత కష్టం తెలుసా? ఇది ఒప్పుకోవాలి, ఇది ఒప్పుకోవాలి.
ఇది కూడా పని చేయాలి. అర్థమవుతుందా? ఇవన్నీ దాటిన తర్వాత ఇప్పుడు యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏంటి? డైజెస్టివ్ సిస్టంలో ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఇప్పుడు దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఇక అబ్జార్ప్షన్ అనేది స్టార్ట్ అయ్యాక అప్పుడు యాక్చువల్గా ఐరన్ లోపలికి వెళ్ళేది, బ్లడ్లోకి వెళ్ళేది. ఇక అప్పుడు దానిపైన స్టార్ట్ చేసింది. ఎగ్జాక్ట్గా సేమ్ వే అక్షరం, వాక్యం, లోపట వెలుపట రాసి ఉన్న వాక్యం. నీ టేస్ట్ బడ్స్ ఎక్కడున్నాయి తెలుసా? ఇక్కడ. వింటున్నారా? జాగ్రత్తగా వినండి. నీ టేస్ట్ బడ్స్, వాక్యం వినడానికి ఉన్న టేస్ట్ బడ్స్ ఎక్కడున్నాయి? చెవులో ఉన్నాయి. అవి యాక్సెప్ట్ చేస్తేనే ఒక వాక్యమైనా లోపలికి చేరేది, హృదయం లోపలికి చేరేది. అక్కడ అరగడం స్టార్ట్ అయితే యాక్చువల్గా వాక్యంలో ఉన్న మినరల్స్, వైటమిన్స్, ఐరన్ అనుకోండి, అవేంటో తెలుసా? వాటి పేర్లేంటో తెలుసా? నేను ఇలా చెప్తాను చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. తోటకూరలో ఏముంటాయి నాన్న చెప్పు? వైటమిన్స్. తర్వాత ఏమనుకున్నాం? ఐరన్, ఫైబర్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాక్యంలో చదువు, దీంట్లో ఏమేమి ఉన్నాయట? ఆయన దాని ఈ రెండోది చూడు, 10వ వచనం లాస్ట్లో మహావిలాపం. ఈ వైటమిన్స్ ఏంటో తెలుసా? మహావిలాపం. మహా విలాపం. ఐరన్ ప్లేస్లో ఏమని తెలుసా? మనోదుఖం. మనోదుఖం. ఓకే. నెక్స్ట్ ఫైబర్ ప్లేస్లో రోదన. అర్థం చేసుకోండి నాన్న, వినండి. ఇది బాగా డైజెషన్ అవుతున్న కొద్దీ ఎలా అయితే వైటమిన్స్ లోపల పెరిగి వస్తాయో, ఎలా అయితే ఐరన్ లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ హిమోగ్లోబిన్లో కొంచెం చేంజెస్ వస్తాయో, వాక్యం లోతుల్లోనికి నువ్వు వెళ్ళే కొద్దీ నీకే తెలియకుండా వాక్యంలో ఉన్న మహావిలాపం నీ లోపలికి ఎంటర్ అవుతుంది. అర్థమవుతుందా? మనోదుఖం నీ లోపలికి ఎంటర్ అవుతుంది. రోదన నీ లోపలికి ఎంటర్ అవుతుంది. ఎందుకంటే వాక్యంలో అది ఉంది. నిరాకారంగాను శూన్యంగాను మారిపోయిన భూమిని చూసి యేసయ్య నాకెందుకులే అని వెళ్ళిపోలేదు, దాని మీద అల్లాడారు. చీకటిగా ఉంది కదా నాకెందుకని వదిలేయలేదు, దాని మీద వెలుగు కమ్మని పలికారు. తనదైన శైలిలో, తనదైన స్థాయిలో దానిని మరలా ఆకారం ఇచ్చి బాగు చేసి దాన్ని ఫలించడానికి అవకాశం ఇచ్చారు. తర్వాత ఆయనకి కావలసిన మనుషుల్ని ఆయన పెట్టారు, అక్కడ ఆయన అవకాశం ఇచ్చారు. వారికి రాజ్యం ఇవ్వాలని ప్రిపేర్ చేస్తున్నారు. ఊరికనే కాదు, ఈరోజు చీకటిగా ఉన్న మనం వెలుగుగా మారాం అనుకుంటే మన లోపల ఆయన వాక్యం డైజెషన్ అవ్వాలి. తిరుగుబాటు చేసినంత కాలం ఆయన వాక్యం మనకు అర్థం కాదండి. తిరుగుబాటు చేసినంత కాలం, మాట వినకపోయినంత కాలం వాక్యంలో ఉన్న ఆ ఎసెన్స్ మనకి ఎక్కదు. ఏ పాటికి వింటాం వెళ్ళిపోతుంది, వింటాం ఎగిరిపోతుంది, వింటాం కొట్టుకుని పోతుంది, ప్రయోజనం ఏమి ఉండదు. తినిన తర్వాత ఒంటికి పట్టి ఆ మినరల్స్, ఆ ఐరన్ అవన్నీ కూడా ఒంటికి పట్టిన అనుభవం ఒకటి ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ రిపోర్ట్స్లో తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్గా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ తేడా ఉంటుంది. వాక్యంలో ఉంది మనోదుఖం
దేవుని హృదయంలో ఉన్న దుఃఖం నీకు లోపలికి వెళ్తున్న కొద్దీ నీ హృదయంలోనికి చేరుతుంది నాన్న. ఆయన లోపల ఉన్న రోదన, నిరాకారంగా మారిపోయిన ఒక దాన్ని చూసిన ఆ వేదన, ఆ రోదన నీ లోపలికి వెళ్తుంది. అది డైజెషన్ అవుతున్న కొద్దీ నీ లోపల నుంచి, కడుపులో నుంచి ఆ వేదన, ఆ రోదన వస్తుంది. అది రావట్లేదా, నీ వింటున్నది ఎటో పోతుంది. ఎగ్జాక్ట్గా డైజెషన్ అవ్వట్లేదని అర్థం. ఎన్ని దినాలు పడుతుందని నాకు తెలీదు, కానీ ఎలా అయితే దేవుడు ఆ జీవితం, ఆ భూమి యొక్క జీవితం చుట్టూ అల్లాడారో, నీ ఆత్మ ఒక్కొక్కరి చుట్టూ అలా అల్లాడగలిగితే ఆత్మల పంట కోయడం సాధ్యం. ఆత్మల పంట కోయడం సాధ్యం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు టెస్ట్ చేసుకో. నేను వాక్యం 5 నిమిషాలు చదువుతున్నాను, నేను వాక్యం 5 గంటలు చదువుతున్నాను, నేను వాక్యం 60 గంటలు చదువుతున్నాను, నేను 70 సార్లు వాక్యంను చదివేశాను, నేను 1000 సార్లు A to Z వాక్యంను చదివేశాను అని చెప్పుకుంటూ తిరుగుతున్న అనుభవం మంచిదే. సంవత్సరానికి ఒక్కసారి చదివాను, సంవత్సరానికి 2 సార్లు చదివాను, మంచిదే. కానీ నీకు అది అరుగుతుందా? నీ లోపల రోదన స్టార్ట్ అవుతుంది. అది అవ్వట్లేదా, అది అరగట్లేదని అర్థం. ఆ అమరాంత్లో, ఆ తోటకూరలో ఆ మినరల్స్ ఉన్నాయి అంటే అది తినిన వానిలోకి చేరతాయి. చెప్పండి, తినిన వానిలోకి చేరతాయని. లోపట బయట రాసి ఉన్నది ఒకటే, లోపట ఒకటి బయట ఒకటి రాసి లేదు. మనం ఉంటాం కదా లోపల ఒకలాగా బయట ఒకలాగా, అలా వాక్యం లేదు. లోపట బయట రాసి ఉన్నది తినమని చెప్తున్నారు. తినమని చెప్తున్న దాని అర్థం జీవాహారం, ఆత్మకి కావలసిన ఆహారం విన్నై తినమని చెప్తున్నది. అది ఒక్కొక్కటి డైజెషన్ అవుతున్నా బ్రతుకు మారుతుంది. అనేకుల్ని మార్చాలి అనే ఆరాటం పెరుగుతుంది, రోదన పెరుగుతుంది. నీ కొరకైన సంగతులు నువ్వు చూసుకో, పక్కవాని కొరకు కూడా చూస్తావు. నీ కొరకు మాత్రమే సెల్ఫిష్గా ఉండవు, స్వార్థం ఎగిరిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? సత్యంగా చెప్పండి, ఇప్పుడు ఎంత వాక్యం చదువుతున్నాం మనం? అది లోపలికి ఎంటర్ అవుతుందా? అది నిజంగా డైజెషన్ అవుతుందా? లోపట బయట ఒకటే రాసుంది, మనో దుఃఖం. నీకు వాక్యం అర్థమవుతుంటే ఆత్మ పడుతున్న వేదన నీకు అర్థమవుతుంది. నీకు వాక్యం నిజంగా హృదయంలోకి చేరుతుంటే ఆత్మ పడుతున్న రోదన నీకు అర్థమవుతుంది. ఈ శరీరం లెవెల్ నువ్వు దాటుతావు. ఈ స్పేస్ లెవెల్ కూడా దాటుతావు. బికాజ్ దేవుడు ఇస్తానన్నవి 2 కాదు, దీన్ని మించింది, దీని బియాండ్. ఆయన రాజ్యం, మనం ఆయన రాజ్యం గురించి నేర్చుకోబోతున్నాం. రక్షణ గురించి ఒక అవగాహన వచ్చిందా లేదా? వచ్చిందా? ఇప్పుడు నెక్స్ట్ రాజ్యం. రాజ్యం ఏంటి? ఆయన రాజ్యం, మనం దాన్నే నేర్చుకోబోతున్నాం. బట్ బిఫోర్ దాట్, ఆయన ఇస్తానన్నది ఈ లెవెల్ కాదు, ఈ లెవెల్ కాదు, ఈ లెవెల్, ఈ లెవెల్. ఈరోజు నిజంగా నీకు వాక్యం అర్థమవుతుందా లేదా టెస్ట్ చేసుకున్నానా? నీ వాక్యం నీ లోపల డైజెషన్ అవుతుంది అంటే వాక్యంలో ఉన్నది నీ హృదయంలోనికి చేరాలా, నీ బ్లడ్లోనికి చేరాలా, అది బ్లడ్తో కలవాలా. అర్థమవుతుందా? వన్స్ ఒక మాట వినండి, వన్స్ నువ్వు తిన్న ఆ తోటకూరలో ఉన్న
ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ నీ లోపలికి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ తోటకూర భూమి మీద ఉంటుందా? ఉండదు. నీ లోపలికి చేరిన తర్వాత ఏం జరుగుతుంది? అది నీలో వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా సేమ్ వే నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్న అక్షరం నీ హృదయంలోనికి చేరిన తర్వాత అది అక్కడ ఉండదు, నీలో పని చేయడం స్టార్ట్ అవుతుంది. నీలో పని చేయడం స్టార్ట్ అవుతుంది. అలా అవ్వలేని కాలం ఇంకా చాలు. అలా అవ్వకుండా ఆగిపోయిన సంవత్సరాలు ఇంకా చాలు. ఒక మార్పు జీవితానికి కావాలి. చెప్పండి, ఒక మార్పు నా జీవితానికి కావాలి. ఆ లోపల బయట ఏముందో అది నా లోపలికి చేరాలని చెప్పండి. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈరోజు ఏదో జరుగుతుంది మన మధ్యలో. మీకు అర్థమవుతుంది? అది మీకు అర్థమవుతుందా? ఇలా చెప్పండి, లోపట బయట. చెప్పండి, లోపట బయట. లోపట ఉన్నది నీ లోపలికి వెళ్ళబోతుంది, బయట ఉన్నది కూడా నీ బయటికి రాబోతుంది. హల్లెలూయా. ఇంతవరకు పరిస్థితులు ఎలా తెలుసా? లోపల ఒకటి, బయట ఒకటి. చెప్పండి, ఏంటి? లోపల ఒకటి, బయట ఒకటి. కమాన్, డిక్లేర్ చేయండి. ఇంతవరకు ఏముండింది? లోపల ఒకటి, బయట ఒకటి. ఇక మీదట ఏం జరగబోతుందో తెలుసా? లోపట బయట ఒకటే రాసి ఉంది కనుక లోపట బయట ఒకటే అవ్వబోతుంది. లోపట బయట ఒక్కటే. చెప్పండి, లోపట బయట ఒక్కటే. లోపట బయట ఒక్కటే. లోపల బయట ఒకటే. క్లెయిమ్ చేసుకోండి. లోపల బయట ఒక్కటే. లోపల బయట ఒకటే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకు వాక్యం ఎంతగా అర్థమవుతుందో అంతగా నీ లోపట బయట ఒక్కటే విధంగా మారబోతుంది. లోపట ఒకటి, బయట ఒకటి ఉంటే దేవుడు వారిని పిలిచే పిలుపు కరెక్టేనా? షా కరెక్టా? రైట్. వేషధారి, దేవుడు అలా లేరు. దేవుడు అలా లేరు. చెప్పండి, దేవుడు అలా లేరు. ఎలా లేరు? వేషధారి లేరు. లోపట బయట ఒకటి ఎలా ఉన్నారు. మనం కూడా లోపట బయట ఒకే రకంగా మారాలి. ఆమేన్. నువ్వు అగ్నిలో నుంచి కొంతమందిని లాగడానికే నువ్వు వెలుగ్గా తయారయ్యావు నాన్న. ఊరికే పిలవబడలేదు, ఆడుకోవడానికి పిలవబడలేదు, ఏదో కొద్దిసేపు భజన చేసి వెళ్ళడానికి పిలవబడలేదు, ఏదో నామకార్థంగా ప్రభువుని నమ్ముకున్నాను, నేను కూడా ఆదివారం ఆరాధిస్తున్నాను, లేకపోతే ప్రార్థన చేస్తున్నానని చెప్పుకోవడానికి పిలవబడలేదు. యు ఆర్ కాల్డ్ ఫర్ ఎ పర్పస్. ఆమేన్. ఆయన రాజ్యం కొరకు నువ్వు పిలవబడ్డావు. ఆయన రాజ్యంలో పని ఉంది. ఆమేన్. వింటున్నారా? అర్థమవుతుందా? విని వెళ్ళిపోవడానికో మర్చిపోవడానికో మనం పిలవబడలేదు. ఇక్కడ ఎవరు కూడా డ్రామా వేయడానికి లేం. మనం ఇక్కడ ఎవరు కూడా ఊరికనే కలిసి వెళ్ళిపోవడానికి రావట్లేదు. అలాంటి ఒక నామకార్థంగా మనం కలవట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మనం ఇక్కడ కలుస్తున్న సమయం స్పేస్లో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఆమేన్. నేను నమ్ముతున్నాను. ఆమేన్. ఎటువంటి మార్పులు తెలుసా? చెప్పాలనా?
ప్రభువును బట్టి గనక ఒక ప్రవక్త పలికి ఉంటే యేసు ప్రభు లైఫ్లోనే సన్నివేశాలు మారిపోయాయి. ఆమేన్. ఆమేన్. కాలచక్రాలు త్రిప్పబడుతున్నాయని అర్థం. ఆమేన్. లోపట బయట రోదనతో నిండుకొని, లోపట బయట మనోవేదంతో నిండుకొని నువ్వు ఒక్క మాట పలుకు. ఆ ఆత్మ దేవుని సొంతం. ఆమేన్. ఆ వేదన నీకు రావట్లేదా? ప్రభుని అడుగునానా? ఆ రోదన నీకు రావట్లేదా? ప్రభుని అడుగునానా? నువ్వు వింటుంది ఇంకేదో, నువ్వు తింటుంది ఇంకేదో. మీకు అర్థమవుతుందా? కూరాకులే అనుకొని విషపాకులు తిన్న ప్రవక్తల వల్లే, వండుతున్న ప్రవక్తల వల్లే అయిపోయిందని జీవితం. వాక్యమే అనుకుంటున్నావు, నువ్వు వింటున్న కొద్దీ ద్వేషం పెరుగుతుంది. నువ్వు వింటున్న కొద్దీ నీకు అసూయ పెరుగుతుంది. నీకు అర్థమవుతుందా? నువ్వు కలుస్తున్న కొద్దీ నీకు ద్వేషం పెరిగిపోతుంది. నీలో పనిచేస్తుంది ఏంటి నానా? ఇదైతే కాదు. జాగ్రత్త, జాగ్రత్త. నువ్వు జాగరూకుడివై ఉండాలి. ఏమై ఉండాలి? జాగరూకుడివై. ఎంతమందికి అర్థమవుతుంది? లేచి నిలబడతామా? ఆయన రాజ్యం కొరకు కావలసినది ఏదో ఈరోజు తెలుసుకో. నువ్వు దేంతో నింపబడుతున్నావో, నువ్వేం తింటున్నావో, ఏం వింటున్నావో ఈరోజు జాగ్రత్త పడు. ఎందుకంటే ఆయన పని, కళ్ళు మూసుకుందాం, ఆయన పని, ఆయన చిత్తం, ఆయన భూమి మీద నెరవేర్చడానికి ఆయన తీసుకున్న ఒక్కొక్క స్టెప్ ఆయన ఏంటో చూపిస్తుంది. నేనే మార్గం అని చెప్పిన ఆయన ఏంటో చూపించారు. నేనే మేకర్ అని చెప్పినప్పుడు ఆయన సృష్టిని చేసిన విధానం వేరు. ఆయన నిరాకారంగా మారిన దాన్ని మరలా రూపిస్తున్న విధానం వేరు. ఆయన నాకు ఇది పనికిరాదు అని విడిచిపెట్టి వదిలేలేదు. ఆయన దాన్ని బాగు చేశారు. ఒకసారి ఆలోచించు. పాడైన దాన్ని నువ్వు కూడా విడిచిపెడుతున్నావా? అయితే నీకు దేవుని మనస్సు లేదని అర్థం. పాడైంది కదా, నీకు పని చేయట్లేదా? అయితే నీకు దేవుని మనస్సు లేదని అర్థం. దేవుడు అలా విడిచిపెట్టలేదు. అలా విడిచిపెట్టువాడు కాదు ఆయన. ఈరోజు ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకో. నీ లోపల మనోవేదన రాకుండా, నీ లోపల రోదన రాకుండా ఇదింతే అని విడిచిపెడతావు తప్ప నువ్వు ఆయన వలె కదలలేవు. ఒక మరణ ఛాయలో ఉన్న వారి దగ్గరికి యేసయ్య రావాల్సిన అవసరం లేదు. ఆయన జీవమైన వాడు. ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు వచ్చారు? నిన్ను నన్ను జీవంలోనికి పిలవడానికి. మనం జీవంగా మారామంటే అర్థం అనేకుల్ని జీవంలోకి లాగడానికి. అనేకుల్ని జీవంలోకి లాగడానికి నీకు మనోదుఖం రావట్లేదా? నువ్వు ఆయన్ని సరిగా స్వీకరించలేదని అర్థం. రోదన రావట్లేదా? ప్రేమ రావట్లేదా? నువ్వు ఆయన్ని కాకుండా ఇంకేదో తింటున్నావు అని అర్థం. అమ్మా, అది నీకు శ్రేయస్కరం కాదు. అయ్యా, అది నీకు మంచిది కాదు. నీ కుటుంబం మీద నీకు ఒక బాధ్యత ఉంది. నీకు ఇచ్చిన సమస్తం మీద నీకు ఒక బాధ్యత ఉంది. నీకు 5 ఇస్తే దాన్ని 10 చెయ్యాలి. నీకు 2 ఇస్తే దాన్ని 4 చెయ్యాలి. పతనం చేసుకోకు. ఒక్కటి ఉన్నవాడు కూడా లెక్కప్ప చెప్పాలి. బుద్ధి లేనివాడిగా భూమిలో కప్పెట్టాడు. భూమిలో కప్పెట్టడం అంటే శరీరంలో కప్పిపెట్టాడు. నీ శరీరాశలు, నీ శరీరం నీకు దేవుడిచ్చిన ప్రతి తలాంతును కప్పేస్తుంది. చూసుకో, చెక్ చేసుకో. ఈరోజు దాని నుంచి విడుదల పొందు.
లెట్ ఇట్ ఇరప్ట్. దానిలో నుంచి అది ఛేదించుకొని బయటికి రాని. 1 2 అవ్వాలా, 2 4 అవ్వాలా, 5 10 అవ్వాలా, 10 20 అవ్వాలా. నీకు కలిగి ఉన్నది ఆయన చేతిలో పెట్టు. ఆయన ఇవ్వబోతున్న ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఈ లోకం ఇవ్వలేని గ్రోత్ అది. 5 రొట్టెలే ఉన్న చిన్నవాడు దేవుని చేతిలో పెట్టినప్పుడు దానిని 5,000 మందికి పంచారట. ఆయన ఇచ్చే గ్రోత్ ఆ రేంజ్లో ఉంటుంది. కమాన్, నీ హృదయం ఈరోజు ఆయన చేతికి ఇస్తావా? నీ హృదయంలో రోదన ఏమైపోయింది? నీ హృదయంలో మనోవేదన ఏమైపోయింది? లోపట బయట రాసి ఉన్నది లోపలికి వెళ్ళట్లేదు గనుకనే జీవితంలో మార్పు రావట్లేదు. వాక్యం వింటున్న కొద్దీ వాక్యం వల్లే మారుతున్న అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ అనుభవాలన్నీ ఏమైపోయాయి? ఆ అనుభవం కొరకే కదా దేవుని పిలుచుకున్నారు. ఈరోజు ప్రభు చేతికి నీ జీవితాన్ని సమర్పిస్తావా? అలా ఇస్తున్నవారు ఎవరైనా ఉంటే ఆన్లైన్లో ఉన్నవారు ప్రార్థన